కొంతమంది భాగస్వాములైనా సరే ఇది ఒక ప్రజల ఆకాంక్షగా దాన్ని మనం మార్చగలిగినాము. ఇది ఒక ప్రజల యొక్క ఉద్యమం, ఇది ప్రజల యొక్క విజయం. ఇది తెలంగాణ ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమాన్ని కూడా 4 సార్లు కూడా తాకట్టు పెట్టగలదు ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. కానీ ఈ యొక్క ఉద్యమం వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి, ప్రజల ప్రధాన ఆకాంక్ష కాబట్టి, అమరులైన వాళ్ళు కూడా అందరూ కూడా సామాజిక వర్గాల కుటుంబంకి వచ్చిన వాళ్ళు తప్ప ఏ ఒక్క ధనవంతుని కుటుంబంకి రాజకీయ నాయకుడి కుటుంబంకి ఎవరు కూడా దేవుడు బలిదానం కాలే. ఈ ప్రగాఢ ఆకాంక్ష సామాజిక వర్గాల నుంచి, బలహీన బడుగు వర్గాల నుంచి ఇటువంటి మైనారిటీస్ దీంట్లో పూర్తి పాల్గొన్నారు. మహిళలు పాల్గొన్నారు, ఆదివాసీలు పాల్గొన్నారు, గిరిజనులు పాల్గొన్నారు. ఇటువంటి ఉద్యమం, ఈ ఉద్యమంలో కీలక పాత్ర ఆర్టీసీ పోషించిందని, ఈ యొక్క ఆర్టీసీ అంటే మన యొక్క ప్రాంతం హైదరాబాద్ దక్కన్ స్టేట్ ఏదైతుందో మనం ఒక రాజ్యాంగ పరిపాలించబడిన వాళ్ళం. ఈ యొక్క ఇండియన్ యూనియన్ లో కూడా మనం కలవలే. ఒక సంవత్సరం తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాతనే అప్పుడు కూడా మన మీద తెలంగాణ ప్రాంతం మీద హైదరాబాద్ దక్కన్ మీద దండయాత్ర జరిగింది. ఎంతో మందిని ఊసకోత కూర్చున్నది ఈవెన్ మన సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు కూడా మన ఆకాంక్షలు కనుక్కోలే. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు కూడా మన మీద వివక్ష జరిగిందని మేము భావిస్తున్నాం. ఆ తర్వాత 4 సంవత్సరాలు కూడా మనం పరిపాలించబడలేదు. ఒక దేశంలో ఉన్నది యూనియన్లో కలిసిన తర్వాత రాష్ట్రమైంది. ఆ రాష్ట్రంలో మనం 4 సంవత్సరాలు కూడా పరిపాలించలేదు. ఈ యొక్క ఉన్న వనరుల గురించి, ఈ ఉద్యోగాల గురించి, ఇక్కడ ఉన్న నిధులను మళ్లించడానికి, వనరులను కాజేయడానికి మన ప్రాంతాన్ని ఆంధ్ర రాయలసీమలో కలుపుకోవడం జరిగింది. ఏ ప్రాంతం అయితే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం, ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు, ఏకైక ధనవంతుడు ప్రపంచంలో ఉస్మాన్ అలీ పాషా, 7th నిజాం ఆఫ్ హైదరాబాద్. అంటే ఒక ధనవంతుడు అంటే నేను దాన్ని గొప్పగా చెప్తలేను, అంత మనకు రిసోర్సెస్ ఉన్న ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏవియేషన్ మనకు అంటది. హవాయి జహాజ్ సిస్టమ్ ఏదైతుందో వేరే దేశం పెట్టుకున్నటువంటి హవాయి జహాజ్ సిస్టమ్ కూడా మన హైదరాబాద్ దక్కన్కు, మన దక్కన్ ఎయిర్వేస్ మనం స్థాపించుకున్నాం. మనం భారతదేశంలో కాక ఇతర దేశాలకు కూడా మనం ఇక్కడ నుంచి ఫ్లైట్ నడిపించగలిగినాం. అప్పుడు అదే రైల్వే వసతి కూడా బ్రిటిషర్స్ ఎంతో పెద్ద ఎత్తున ఈస్టర్న్ రైల్వేస్, నార్థన్ రైల్వేస్, సదర్న్ రైల్వేస్ ఎంతో ప్రోత్సాహం చేసిన నైజాం మీకు హైదరాబాద్ స్టేట్ లో రైల్వే లైన్ మేము వేస్తామని ఆయన ఒప్పుకోలేదు. మీకు రైల్వే లైన్కి ఇస్తే ఏదో వేస్తారు కానీ రేపు మళ్ళా మమ్మల్ని పరిపాలన మా చేతికి వెళ్ళి గుంజుకుంటారని 1930లో రైల్వే స్టార్ట్ చేసినారు. నిజాం రైల్వే స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల్లోనే రైల్వే నడపడం అంటే 2000 కిలోమీటర్లు సొంతగా రైల్వే ట్రాక్ నిర్మాణం చేసింది. మొత్తం ఏషియాలోనే మొదటి ఒక ప్రాంతం అంటే హైదరాబాద్ స్టేట్ లోనే మనం సొంత రైల్వే ట్రాక్ నిర్మాణం చేసుకొని, సొంత రైల్వే స్టేషన్ల ద్వారా మనం ఇటు నాందేడ్, పర్వని ఇవన్నిటి కూడా కనెక్షన్స్, మన పక్కకున్న రైల్వే కనెక్షన్ అన్నిటి కూడా కనెక్ట్ చేస్తూ మన సొంత రైల్వే స్టేషన్ నిర్మాణం చేసుకొని, సికింద్రాబాద్ స్టేషనే కానీ, నాంపల్లి స్టేషనే కానీ, ఈ కాచిగూడ స్టేషనే కానీ, ఇంకా చెప్పుకోదగ్గ చిన్న స్టేషన్లు అన్నీ కూడా మన స్వతంత్రం కంటే మొదలు నైజాం నవాబు హైదరాబాద్ స్టేషన్ నిర్మాణమైనయే.